ఫోన్ వాటర్లో వేసేద్దాం. చూడండి, ఆల్రెడీ వాటర్లో వేసేసాం ఫోన్ మనం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ప్రసాద్ అయితే కొత్త మొబైల్ తీసుకున్నాడు గైస్. ఒక 1 వీక్ నుంచి యూజ్ చేస్తున్నాడు. అది ఎలా ఉంది ఏందనేది ఒక వ్యూ చూద్దాం. అట్లాగే వాటర్ రెసిస్టెన్స్ గైస్, అది దాన్ని ఎలాగ యూజ్ అవుతుంది, దాన్ని ఆ ఎక్స్పెరిమెంట్ చేద్దాం గైస్. ఎలా ఉంటుంది ఏందనేది మన పిల్లలు కూడా డైరెక్ట్గా తీసుకెళ్ళి ఇప్పుడు అక్కడ వాటర్లో అయితే వేసేస్తున్నారు కదా, అది యూజ్ అవుతాయా లేవా అనేది ఒక భయం అయితే వెళ్ళిపోయింది గైస్. ఇప్పుడు అన్నీ వచ్చే మొబైల్స్ అన్నీ ఇట్లాగే ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా మనం ఒకసారి టెస్ట్ చేద్దాం గైస్. చూడండి, ఇక్కడ చూడండి గైస్, దీని ఫినిషింగ్ ఎలా ఉందో. మోటో బ్రాండ్ గైస్, ఇది లెదర్ ఫినిషింగ్ గైస్. ఇది చూడడానికి అంతగా మీకు కనపడకపోవచ్చు, కాకపోతే పట్టుకుంటే మాత్రం చాలా స్మూత్గా జారిపోతున్న ఫీలింగ్ అయితే వస్తుంది. దీని యొక్క కెమెరా క్వాలిటీ ఇక్కడ చూసేయండి గైస్. దీని యొక్క స్పెసిఫికేషన్స్ అన్ని నేను స్క్రీన్ పైన ఇచ్చేస్తాను. చూడండి గైస్, ఇది కర్వ్ డిస్ప్లే గైస్. సూపర్గా అయితే దీని యొక్క యాంబియన్స్ అయితే మనకి కనిపిస్తుంది గైస్, చాలా సూపర్గా ఉంది. దీనికి వచ్చి ఇది కూడా ప్రొటెక్టివ్గా బాగా వచ్చినాయి గైస్. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన మోటో 50 ఫ్యూజన్ ఫోన్ని వాటర్ టెస్ట్ చేయబోతున్నాం అనమాట. ఇది IP68 రేటింగ్ పొందిన ఫోన్ ఇది. సో ఇది రీసెంట్గా లాంచ్ అయిన ఫోన్, 1 మంత్ అయింది. నేను 10 డేస్ నుంచి యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈరోజు మనం వాటర్ టెస్ట్ అవుతుంది. ఇది 1.5 మీటర్ డెప్త్లో 30 మినిట్స్ దాకా సర్వైవ్ అవ్వగలదు. సో ఇవాళ మనం టెస్ట్ చేద్దాం. చూడండి, ఆల్రెడీ వాటర్ పెట్టేసాం బకెట్లో. డైరెక్ట్ నేను ఫోన్ వాటర్లో వేసేద్దాం. చూడండి, ఆల్రెడీ వాటర్లో వేసేసాం ఫోన్ మనం. ఇప్పుడు మనం వాటర్లో వేసిన తర్వాత ఫోన్ వచ్చినా మనకి ఫోన్ వస్తూనే ఉంటుంది. ఫోన్కి రావడం అట్లా ఏం ప్రాబ్లం ఉండదు. మ్యూజిక్ చేస్తాం, మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుంది వాటర్లో. చెక్ చేద్దాం అది కూడా ఒకసారి. చూడండి గైస్, మనం ఆల్రెడీ కాల్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ మీకు కాల్ కనపడుతుంది కదా, కాల్ వస్తున్నట్టు. చూడండి, ఆడో ఇన్కమింగ్ కాల్ కనపడుతుంది. సో ప్రాబ్లం ఉండదు, మనం కాల్లో ఫోన్ ఇట్లా తీసేసి కాల్ లిఫ్ట్ చేసుకోవచ్చు. నేను వైబ్రేషన్లో పెట్టాను ఫోను. గాయస్, యూట్యూబ్లో అందరికీ తెలిసింది, ఛానల్ మానిటైజ్ అవ్వాలంటే 1000 సబ్స్క్రైబర్స్, 4000 అవర్స్ వాచ్ టైం కావాలి గాయస్. దాన్ని ఇప్పుడు చేశారు 500 సబ్స్క్రైబర్లు, అప్పుడు 3000 వాచ్ టైం అయితే మనం జస్ట్ అపీల్ చేసుకోవచ్చు గాయస్. మన ఛానల్ రివ్యూకి అయితే పంపించుకోవచ్చు. ఇలా రివ్యూకి వెళ్ళినప్పుడు మన కంటెంట్ అంతా చూస్తారు గాయస్. అది ప్రాపర్గా మన ఓనర్షిప్తో మనదే అయి ఉండాలి గాయస్, లేకపోతే మానిటైజేషన్ అనేది అవ్వదు. అందరూ ఇట్లాగే పెట్టేస్తున్నారు, ఛానల్ క్రియేట్ అయితే ఈజీగా చేసేస్తున్నారు. వేరే వాళ్ళవి యూజ్డ్ కంటెంట్ తీసుకొని దాన్ని డైరెక్ట్గా వేసేస్తున్నారు గాయస్. ఇట్లాగా ఛానల్ మీది రివ్యూకి వెళ్ళినప్పుడు అక్కడ రివ్యూ అన్సక్సెస్ఫుల్ అయిపోయింది గాయస్. మీ ఛానల్ అయితే మానిటైజేషన్ అవ్వదు. మీరు యూట్యూబ్లో ఏదైనా వీడియో వేస్తున్నారంటే మీ ఓన్ అయ్యి ఉండాలి గాయస్. ఇట్లాగా టెక్నికల్ ఛానల్స్ చాలా ఉన్నాయి గాయస్, మీరు వాళ్ళందరూ గైడ్ చేస్తారో అవన్నీ ఒకసారి చూసేయచ్చు. నేనైతే ప్రజెంట్ నా సబ్స్క్రైబర్స్లోనే కొంతమంది అలాగే ఉన్నారు గాయస్. అలా యూజ్డ్ కంటెంట్ అయితే యూజ్ చేస్తున్నారు. అలా మాత్రం చేయకూడదు గాయస్ ఎప్పటికీ. అన్ని టర్మ్స్ అండ్ కండిషన్ ఒకసారి చదువుకొని మాత్రమే మీరు చేయండి. యూట్యూబ్లో చాలా కష్టపడితేనే ఏదైనా ₹1 అనేది సంపాదించుకోవచ్చు. థ్యాంక్ యూ గైస్. అది చూశారు కదా ఫ్రెండ్స్, మా ఎక్స్పెరిమెంట్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇది వెనక నుంచుని ఇట్లాగే చూస్తామని గైస్, ఇట్లాగే కూర్చొని. ఈరోజు వర్షం పడుతుంది గైస్, అందుకని దీన్ని కూడా మేము బయటికి తీయలేదు. చూడండి గైస్ ఎలా ఉందో వాతావరణం. ప్రజెంట్ అయితే దీన్ని ఓపెన్ చేయట్లేదు గైస్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎవరు కామెంట్స్ చేయండి గైస్. థ్యాంక్ యూ.